నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, గత వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాంట్లో ఆయన తలదూర్చి చివరికి కల్తీ లడ్డు అంటే శ్రీవారి ప్రసాదంలో కూడా కల్తీ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇక తప్పించుకునే ఛాన్సే లేదు. కల్తీ మద్యం, ఇలా ఎన్నో కుంభకోణాల్లో ఆయనకు ఆప్షన్ లేకుండా డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి అల్లర్లు సృష్టించి పరిపాలన విభాగాన్ని అస్తవ్యస్తం చేసి ఒక రకంగా రాష్ట్రపతి పాలన రావడానికి కారణభూతం అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అంతా ఉంది. కూటమి విద్యార్థి విభాగం నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ విద్యార్థి విభాగాన్ని కూడా రెచ్చగొట్టి, అంటే రాష్ట్రంలో ఒక రకంగా ఢిల్లీలో మారణ హోమం జరుగుతూ ఉంది. అట్లాగే రాష్ట్రంలో కూడా ఇట్లా జరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేను చేసిన తప్పులకు ఖచ్చితంగా శిక్ష పడద్ది అనేటువంటి భయంతో ఆయన అల్లర్లకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఖచ్చితంగా చేస్తాడంట. ఎందుకంటే అతను అన్ని దారులు మూసిపోయినాయి. అతను ఏమనుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చాడు కదా, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాడు, కంపెనీలు తీసుకొస్తాడు, పోలవరం అమరావతి పనులు చేస్తాడు. అది ఎవరినడిగినా చెప్తారు. అట్లా ఇంకా ఆయన ఎవడో పేరెట్టలేడు. ఈయన ఏమనుకున్నాడు, ఆర్థికంతో ముడిపడి ఉన్న హామీలు, వాళ్ళు ఇచ్చిన హామీలు. పెన్షన్లు భారం అవుతాయి 4,000, అంతకుముందు 3,000 ఇవ్వడానికే మలబద్ధంగా వచ్చిన వాళ్ళ ముక్కి 5 ఏళ్ళు పట్టింది అతనికి. వీళ్ళు ఏకంగా 4,000 అన్నారు. 2,000 చచ్చి చెడు ఇచ్చివాడు, 3,000 చేయడానికి ముక్కి మూలిగాడు. వీళ్ళు ఏకంగా 4,000. అది కాకుండా రావడమే 3,000 ఎక్స్ట్రా ఇచ్చారు మళ్ళీ 3 నెలలది. అవును, అదో పెద్ద భారం. ఎంప్లాయీస్ 1వ తారీఖు జీతం ఎలా పడుతున్నారో తెలియదు, కానీ 1వ తారీఖు జీతం ఇస్తున్నారు. అది కాకుండా తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఫ్రీ బస్సు మహిళలకి. ఇలాగా గ్యాస్ సిలిండర్లు, ఇలాంటి హామీలన్నీ వాళ్ళు నెరవేర్చుకున్నారు. అన్న క్యాంటీన్, ఇవన్నీ భారమే. అయినప్పటికీ ఇందులో వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, దానిమే ప్రజల్లోకి వెళ్ళొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాడు అతను. వాళ్ళు ఇవ్వలేరు అనుకున్నాడు. అతను రావడమే సూపర్ 6 ఎక్కడ ఇచ్చారు అని, నెలకే ఎలాగిస్తారో బుద్ధి లేకుండా అడిగిపోయి అనిపోడు కదా మీ సూపర్ 6. అవును, నెలలకి ఎలాగిస్తారు సిగ్గు లేకుండానే అడుగుతాడు అతను ఎక్స్పెక్టేషన్ కంటే కూడా ప్రజలు కూడా ఊహించిన విధంగా చేశాడు. డిఎస్సీలో వేస్తారు అనుకోలేదు. ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు కూడా కొంత ఏదో వెసులుబాటు ఇచ్చాడు. నగదుతో కూడిన ఆర్థిక పరమైన కొంచెం ఆలస్యం అవుతాయి అనుకున్నది ఏ రకంగా ఆలస్యం అవ్వకుండా ఇచ్చాడు. అది వాళ్ళకి మింగుడు పట్టట్లా. ఏ పాయింట్ మీద వెళ్తాడు బయటికి. ఇప్పుడు ప్రతిపక్షం ట్రై చేస్తుంది, ప్రభుత్వం ఏం తప్పు చేస్తుందో దాని మీద బయటకు రావాలనుకుంటారు. వాళ్ళు మళ్ళీ తిరిగి పుంజుకోవాలనుకుంటారు, ప్రభుత్వం ఇరుకుని పెట్టాలనుకుంటారు. అలా ఇరుకుని పెట్టడానికి అతనికి అసెంబ్లీ వేదిక ఉంది, దాన్ని వాడటం మానేసాడు. ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు నిర్మించాలంటే ఇలాంటి తప్పులు చేసి ఉండాలి వీళ్ళు. అవి ఏమి లేవు కాబట్టి ఆ పనికి మళ్ళీ మెడికల్ కాలేజీలు పట్టుకుని ఉన్నాడు. అందులో కూడా వీళ్ళేం తప్పు చేయలేదు. అతను చేసిన తప్పులు సరిదిద్దడానికి అతను ముంచేసాడు కాబట్టి దాని నుంచి బయటపడాలంటే చచ్చినట్టు ప్రైవేట్ భాగస్వామి తీసుకోవాలి. దాన్ని ప్రజలు అవ్వడం కూడా తప్పు పడట్లా. పోలేరు బాబు అయితే రాని అనుకుంటున్నారు. ఇలాంటివి అనమాట. ఇతను వరదల విషయంలో చంద్రబాబు రాళ్ళు పట్టిన కష్టం చూసారంతా. ప్రభుత్వం పనిచేసిన తీరు చూసిన తర్వాత ఇతను ఏమన్నా విమర్శలు చేసినా కానీ ఇతన్ని అంటారు, కానీ వాళ్ళని ఏమంటారు. ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ సందు దొరకట్లా. ఇంకా అతను మిగిలింది ఏకైక ఇదేముంది, లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ కూడా అతను చేయకూడదు. అతని ధైర్యం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకుంటా, వాళ్ళ పట్ల ఉదాసీనంగా ఉన్నారు. సరే నీ చావు నువ్వు చావు, మా పని మేము చేసుకుంటాం, చట్ట ప్రకారం వెళ్తాం, ఎప్పుడు వెళ్తాం అప్పుడు అవునాయి అన్నట్టు వదిలేరు వాళ్ళు. అది చూసి అతనికి ధైర్యం వచ్చింది. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడం తప్ప అతనికి వేరే ఆప్షన్ లేదు. మీరు అన్నట్టుగా డెఫినెట్గా రాష్ట్రంలో అల్లర్లు చెలరేగే ప్రయత్నం చేస్తాడు. అలాంటి ప్రయత్నాలు ఆల్రెడీ చేసాడు కదా. మరి పాస్టర్ గారు చనిపోయినప్పుడు దాన్ని నరికేస్తాం, పొడి చేస్తాం దానికి ఏంటో ఎవరు నరికేస్తాడు, ఆడు వచ్చినాడు ఆయన చచ్చిపోయాడండి, ఆ చంపినోడు ఉంటాడో, నువ్వు ఆడింటికి వెళ్ళి నరికే కాలితే అసలు ఆడు తాగే చచ్చిపోయాడని చెప్పేసి అన్న తర్వాత నువ్వు చంపేస్తాను నరికేస్తాను పొడి చేస్తానంటే దాన్ని ఏదో రకంగా ఫ్లేరప్ చేసి ఒక మతాన్ని రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. అది పంజారలా. మధ్యలో కులాలు, దళితులకి కాపులకి కమ్మలకి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కుదరట్లా. పొట్టు చిక్కట్ల మట్టగిడసలా జారిపోతుంది. ఇక వాళ్ళకి వేరే ఏముందా అని వెతుకుతున్నారు. రామచంద్ర యాదవ్ అన్న ఒకడు పంపించి ఎన్టీఆర్ విగ్రహం గురించి అన్నారు, మేము మానేసాం అన్నారు వాళ్ళు. అంటే ఈ రామచంద్ర యాదవ్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే. అంటే అంతకుముందు పెద్దిరెడ్డి మీద బాగా పెద్దిరెడ్డి ముడ్డి పగలు కొట్టాడు. అతనికి ఏమైంది, అతనికి ఏముంది 400 ఓట్లు కూడా రాలేదు అక్కడ. ఊరికే వాళ్ళు ఏంటంటే అది డబ్బులు ఎవరిదో ఉంటాయి, డబ్బులు వాళ్ళ దగ్గర. ఆ డబ్బులతో 4 రోజులు ఖర్చు పెట్టి అడవాడి చేస్తుంటారు, బిల్డప్లో సోషల్ మీడియాలో అన్నీ చేస్తూ ఉంటారు. ఏముండదండి సీన్ వాళ్ళకి ఏంటంటే కొన్నాళ్ళు ఒక ఎగురుతారు, కాళ్ళు లాక్కొచ్చిందని మానేస్తారు.
ఇది ఇలాగా వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అతను. జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడానికి మాత్రం ట్రై చేస్తాడండి. సార్ మరి ప్రభుత్వం ఇప్పుడు రేపు అతను 21వ తారీఖున వస్తాడు వాయిదాకి. అవును, ఆ రోజు కోసం చాలా మొబిలైజ్ చేస్తాడు జనాల్ని, భారీ ఎత్తున ప్లాన్ చేస్తారు. కొంచెం హడావుడి చేసి ఇదిగో ఇలా ఉంటుంది వస్తే కాబట్టి నాకు ఇంటికాడ నుంచి మాట్లాడాలన్నట్టు చేస్తాడు. దానికి ఏం చేయాలంటే ప్రభుత్వం రెవెన్యూ ఉంటుంది ప్రభుత్వానికి, దాని పరిష్కారం ఒకటేనండి. ఇతను అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఇంకో, ఇక మిగతా చట్టం చూసుకుంటుంది ఎలా వెళ్ళాలి ఏంటి అనేటువంటిది. లేదా ఇతను అలా బయటకు వదిలేసి ఊరేగింపులు చేసుకోమని వదిలేస్తే వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు ఇప్పుడు అల్టిమేట్గా నష్టపోయేది ప్రభుత్వం, ప్రజలు. ప్రస్తుతానికి రాజకీయ పార్టీలు ఇతను వదిలేస్తే ప్రజలకు నష్టం వస్తుంది, ప్రభుత్వానికి నష్టం వస్తుంది. అల్టిమేట్గా ఆయా పార్టీలకు నష్టం. నీకు నష్టం వచ్చే పని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదే, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది. వాళ్ళు ఏం చేయాలి? వీడి వల్ల ఈ ప్రమాదం వస్తుందంటే వాడు 2 కాళ్ళు కట్టేయాలి. 2 కాళ్ళు కట్టేయాలంటే ఏం చేయగలరు? వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పడేయాలి. అరెస్ట్ చేసి లోపల పడేదానికి గవర్నర్ పర్మిషన్ కావాలంటే చంద్రబాబు గారు తీసుకున్నారా? అది కోర్టులో ఉంది కదా, కోల్డ్ స్టోరేజ్లో ఉంది కదా. ఒకవేళ ఇతను అరెస్ట్ చేయకుండా అది తీసారు ఇంక బయటికి, రంకు నడుతుందన్నమాట ఇంకా అనుకుంటారు. తీయలేదనుకోండి లోపలే ఉంటాడు. ఈ లోపల ఈ రద్దు అయిపోతాయి బెయిల్. అప్పుడు 17A వచ్చినా పర్లేదు, ఈ కేసు రద్దు అయినా కానీ ఇంకో కేసులో లోపల ఉంటాడు కదా. కొంచెం సింపుల్. సార్ చాలామంది నేతలు ఇప్పటికీ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్తో పాటు చాలామందికి అంటే వల్లభనేలికి జరిగిన ట్రీట్మెంట్ జరగాల్సి ఉంది కానీ ఉదాసీనంగా వదిలేస్తున్నారు. అలా వదిలేయటం వల్లనే ఇలాంటి అల్లర్లకి ప్లాన్ చేస్తున్నారనే అవును, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం. భయం ఉండాలండి, చట్టాల పట్ల ప్రభుత్వాల పట్ల భయం, భక్తి, గౌరవం ఉండాలి. అవన్నీ ఉండాలంటే తప్పు చేస్తే తాట తీస్తారు వీళ్ళు. తప్పుడు పోస్టులు పెట్టాలన్నా, తప్పుడు మాటలు మాట్లాడాలన్నా ఒక అడుగు ఒక క్షణం ఆలోచించాలి. లేకపోతే నన్ను కాకముందు వచ్చిన శ్యామలు ఏంటంటే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని మాట్లాడుతుంది అలాగా. అసలు చాలా ఆశ్చర్యం. ఇవన్నీ ప్రభుత్వం అయ్యే రగులుతూ ఉంటాయి. కార్యకర్తలకి అసంతృప్తి అదే, వాళ్ళందరూ ఉడికిపోతూ ఉంటారు. ఇక్కడ ఆడున్నప్పుడు మనం బాధపడడం, ఇప్పుడు మనం ఉన్నప్పుడు మనమే బాధపడుతున్నాం అనేటువంటిది వాళ్ళలో బాధ ఉంటుంది. అది తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. లోకేష్ గారు కూడా నేను అన్నాడు కదా, అవును, ఈ గ్యారంటీగా మీకు ఇంకో 4-5 రోజుల్లో మొదలవుద్దండి ఈ యాగం. సర్పయాగమే, ఏ అనుమానం లేదు. ఎలాంటి పావున్నా సరే మెరుకులు తిరిగి వచ్చి అందరూ పడిపోతుంది యాగకుండంలో. ఖచ్చితంగా అసలు ఇట్టి పరిస్థితి వదలరు. ఒక్కసారి ఐడెంటిఫై చేశారు వాళ్ళకి తెలిసింది. ఇంకా రేపో మాపో చర్యలు మొదలెట్టేటప్పుడు అది ఐడెంటిఫై చేసినట్టుగా చెప్పి అది మొదలెడతారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మంచి రోజులు ఏంటండి, అలా ఇప్పుడు వచ్చినాయి మంచి రోజులు. కానీ కార్యకర్తల ఉపశమనం కలుగుద్ది, మానసిక ఉల్లాసం కలుగుద్ది, మనోభావాలను గౌరవించినట్టు ప్రజలు కూడా, యాక్టివిస్ట్స్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్, వాళ్ళందరికీ కూడా బలి జరిగింది వాళ్ళకి అనుకుంటే. నోటుకు వచ్చినట్టు మాట్లాడిన నోరు పగిలిపోయి రక్తం కారుతుంది నోట్లోంచి. థ్యాంక్ యూ సార్.